హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 5 ఎకరాలలోపు రైతులకు మోడీ శుభవార్త, అకౌంట్లోకి 31,000 ఉండవు. తాజా అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన భారతదేశంలో దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో వ్యవసాయం చేయడం సులభతరం అవుతుంది. గతంలో కూలీలపై ఆధారపడగా ప్రస్తుతం యంత్రాలే ఆ పనులు చేస్తున్నాయి. కొత్త తరహాలో వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పడడంతో పాటు అవసరమైన మేర రాయితీని కూడా కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి రాయితీ కింద సంవత్సరానికి 6,000 రూపాయల సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం 5 ఎకరాల లోపు రైతులు వారి బ్యాంకు ఖాతాల్లో 25,000 జమ చేయనుంది. ఎకరాల వారీగా వీటిని విభజించింది. 5 ఎకరాలున్న రైతులకు 25,000, 4 ఎకరాలున్న రైతులకు 20,000, 2 ఎకరాలున్న రైతులకు 10,000 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కేంద్రం కొత్తగా కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఈ ఎకరాలున్న రైతుల ఖాతాకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే 6,000 కలుపుకుంటే మొత్తం 31,000 అందుకుంటారు. 17వ విడత పంపిణీ చేశారు. పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు కేంద్రం 17 విడతలుగా డబ్బులను పంపిణీ చేసింది. 18వ విడత 2,000 రూపాయలను పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబర్ నెలాఖరుకు వీటిని అన్నదాతల ఖాతాల్లో వేస్తారు. ఆయా రైతుల భూమి శిస్తు, పన్ను రసీదు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, పంపిణీ హౌస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున అందిస్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో 10,000 రూపాయలు అందివ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే అక్కడి రైతులకు ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా అధికారులు రూపొందిస్తున్నారు. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.